గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంతేగాక ఇప్పటి వరకు కుల మహిత, కులము కానీ మతం కానీ సంబంధం లేకుండా 100 మందికి, అంటే లవ్ మ్యారేజ్ కాదండి, సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ 100, అంటే ఇక్కడ 15-20 సంవత్సరాల నుంచి దాదాపు 1000 పైసలకు వివాహాలు జరిపించడం జరిగింది. ఇప్పటికీ జరుగుతున్న ప్రతి మాసము కూడా ఏదో ఒక పెళ్లి, కులాంతరము కావచ్చు, మతాలకు సంబంధం లేని మతాతీతమైన ఈ వివాహాలు తప్పకుండా మనకు జరుగుతాయన్నమాట. ఈ ప్రక్రియ కొనసాగితే, అందరూ ఆత్మీయులుగా కలిస్తే, మనమంతా సోదరభావంతో మెరగలిగితే విశ్వశాంతి కోసము మనం దోహదపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన విజ్ఞానం ఎంతో పెరిగింది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు మన విజ్ఞానానికి ఆధ్యాత్మికము తోడైతే సంపూర్ణమని చెప్పాడు ఆయన. ఇట్ ఈజ్ రైట్. ఎందుకంటే విజ్ఞానానికి బదులు, అంటే తోడుగా ఆధ్యాత్మికము ఉండాలి. కాబట్టి ఈ 3, అంటే 2 ఉంటేనే సంపూర్ణమవుతుందని ఆయన చెప్పారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ కృషి ఇది ఇంకా వేగవంతం కావాలి. దీనికి ఇంకా కొంతమంది, అంటే ఇప్పుడు 2 మతాలే ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా ఇది పెరగడానికి మరికొన్ని మతాలు తోడు కావలసడానికి రమణమూర్తి గారు ముందు కృషి చేసి దీన్ని భవిష్యత్తులో విజయవంతం చేసి అందరూ మానవులు ఒకటి అనేదానికి ఆయన తార్కాణంగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చెప్తారు.